Hi guys, from 1 week we have been participated in many cultural activities and now that it's the time to participate in group discussions. This is Yuktanjali representing Nirmala High School studying 9th class. I would like to wish you all a fabulous morning. We are from Nirmala School. My name is Jasmine, studying 9th class. Now we are going to discuss about how to transfer our Prakasam district into the sustainable development by 2013. And my name is Prapalsha. Myself Revati, representing Nirmala High School. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి అసలు ఫస్ట్? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే కొనసాగగలిగిన అభివృద్ధి. మనకి లాస్ట్ మిలీనియంలో చాలా మంది దేశాలకు సంబంధించిన వాళ్ళు అంతా ఒక చోట గ్యాదర్ అయ్యి 7 goals ని తయారు చేశారు. అంటే వాటిల్లో మనం ఒకదానికి మొత్తం అన్ని రిలేషన్ ఉంది. ఎలా సస్టైనబుల్ డెవలప్మెంట్ చేయాలి, ఎలా టోటల్ కంట్రీని మొత్తం సస్టైనబుల్ డెవలప్మెంట్ లో మనం తీసుకురావాలని వాళ్ళు 7 goals తయారు చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ 17 goals ఉన్నాయి. మనం అవన్నీ చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఆ 17 goals మనం బాగా డెవలప్ చేసుకోవాలి. ఈ 17 goals అనేవి ఇలా చాలా వాటిల్లో అంటే పార్టిసిపేట్ చేసి చాలా వాటిల్లో మనం 17 goals గురించి బాగా తెలుసుకొని అవి మనం యాజ్ వీఆర్ ద ఫ్యూచర్ జనరేషన్ అండ్ ప్రెసెంట్ ఆల్సో సో మనం పీపుల్లో అవేర్నెస్ కల్పించాలి. ఏంటి ఈ 17 goals వల్ల ఉపయోగం ఏంటి, ఈ 17 goals వల్ల ఎలా సస్టైనబుల్ డెవలప్మెంట్ అవుతుంది, మన ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో ఎలా మనం సస్టైనబుల్ డెవలప్ చేసుకుంటాం, ఏమంటారు మీరు? ఎస్ యు ఆర్ రైట్. అసలు డెవలప్మెంట్ అంటే ఏంటి, అది దేని ద్వారా జరుగుతుంది? మనమందరం అనుకుంటాం డెవలప్మెంట్ అంటే అది డెవలప్ అవుతుంది, ఇది డెవలప్ అవుతుంది, బట్ వీ షుడ్ నాట్ సే లైక్ దట్. నిజమైన డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ తోనే వస్తుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అది ఫ్యూచర్ కి బై ద వే ప్రెసెంట్ కి కూడా యూజ్ అవుతుంది. మీరేమంటారు? అవును, అది కూడా కరెక్టే. మనం ఈ 17 goals కాకుండా ఇంకా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అసలు ముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దాంట్లో ముందుగా మనం ప్రమోట్ చేయాల్సింది గ్రీన్ ఎకానమీ. ఈ గ్రీన్ ఎకానమీ ఏంటంటే ఇప్పుడు చాలా లీస్ట్ పొజిషన్ లో ఉంది. ఇప్పుడు ట్రీస్ అన్ని కొట్టేసి డిఫారెస్టేషన్, ఇల్లులు బిల్డ్ చేసేసి మొత్తం డిఫారెస్టేషన్ కి ఎక్కడ చూసినా యాక్సిలరేటెడ్ కన్సంప్షన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, వీటన్నిటి వల్ల మన నేచర్ అంతా పాడైపోతుంది. డెవలప్మెంట్ అంటే పెద్ద పెద్ద సిటీస్ ని రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేసి మన దీన్ని రిచ్ గా చూపించడం కాదు. ప్రతి ఒక్కరి మైండ్ లోనూ మనము ఇన్నోవేటివ్ గా థింక్ చేసి మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, లిటరసీ రేట్ ని ఇంక్రీజ్ చేస్తూ మనల్ని మనం డెవలప్ చేసుకుంటేనే సస్టైనబుల్ డెవలప్మెంట్ ని మనం సాధించగలుగుతాము. అసలు మన ఒంగోలు సస్టైనబుల్ డెవలప్మెంట్ కింద ఎందుకు లేదంటే ముందు మన ఒంగోలులో ఉన్న ప్రజల్లో లిటరసీ రేట్ చాలా తక్కువగా ఉంది. చాలా మంది వరకు కనీసం కొంతమందికి మాత్రమే సిగ్నేచర్స్ ఇవన్నీ తెలుసు, చాలా మంది వరకు అసలు తెలీదు వాళ్ళల్లో మనం ఇలాంటి ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పి అవన్నీ మనం చూడాలి ఫస్ట్. ఈ 17 goals ఏంటంటే నో పావర్టీ, జీరో హంగర్, అలానే క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చాలానే ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చాలా ఈ ఇష్యూస్ ని మనం అంటే తెలుసుకొని వాటిని ఎలా మనం తొలగించాలి, ఎలా సాల్వ్ చేయాలి, మరి అవన్నిటిని మనం మన మైండ్లో పెట్టుకొని తెలుసుకొని ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ని మన ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలులో మనం తీసుకురాగలం. అసలు ప్రెసెంట్ మన ఒంగోలులో ఉన్న కొన్ని ఇష్యూస్ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో హంగర్. ఇప్పుడు చాలా మంది ప్రజలకి తినడానికి తిండి దొరకట్లేదు. ఇప్పుడు ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడ చూసినా ఫుడ్ అంతా పారేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. అది కనీసం వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఉపయోగపరుచుకుంటారు. పావర్టీ, ఇప్పుడు మన ఒంగోలు సిటీలో చూసుకుంటే పావర్టీ ఎంతో రిచ్ గా ఉంది, కానీ అది అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ నీడ్స్ అనేవి వస్తూ వాళ్ళని వాళ్ళు డెవలప్ చేసుకుంటూ పావర్టీని ఎరాడికేట్ చేయాలి. ఇంకా హంగర్ ప్రకారం కూడా చూస్తే చాలా స్కీమ్స్ కూడా చాలా మంది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అమ్మ క్యాంటీన్ అలాంటివి చాలా ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. మన ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఎన్టీఆర్ గారి చేత కూడా చాలా ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. 2 rupees per kg రైస్ అది అలాగా. ఇవన్నీ కూడా మనం
మన మైండ్లో పెట్టుకొని ఇలా డెవలప్ చేయొచ్చు. అంటే ఈ స్కీమ్స్ అన్నీ కూడా మనం పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే మనలో వాటిని ఎలా మనం డెవలప్ చేయాలి, ఎలా అసలు ఫస్ట్ మనం వాటిని ఫాలో అవ్వాలి. మనం ఫాలో అవుతేనే ఈ డెవలప్మెంట్ అనేది మనకు ఉంటుంది. ఫాలో అవ్వకుండా ఏం కాదులే అనుకుంటే మనం ఈ నేషన్ని కూడా పైకి తేలేం. సో వీ షుడ్ ఫస్ట్ ఫాలో ద స్కీమ్స్ విచ్ ఎవర్ మే బీ promoted by our politicians or whatever may be. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ ఇట్స్ లైక్ ఏ స్నోఫాల్. అంటే ఇప్పుడు మంచు కనుక కురవటం మొదలైంది అనుకోండి, అది ఆగదు. కాబట్టి మనం కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ని ఆపకుండా కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. అప్పుడు మన కంట్రీని, మన సిటీని, మన నేషన్ ని మనం డెవలప్ చేసుకోగలము. ఫ్రెండ్స్, నాకు ఒక క్వశ్చన్ రేజ్ అయింది. ఇప్పుడు అందరూ స్వచ్ఛ భారత్ అంటున్నారు. కనీసం ఒక్కరైనా ఫాలో అవుతున్నారా? Yes, it's correct. Previously I have seen that most of the people are అంటే పేపర్స్ ని పారేయడం అలా చేస్తున్నారు. ఈవెన్ అవర్ గవర్నమెంట్ ఈజ్ డస్ట్బిన్స్ అలా మన రోడ్స్ మీద పెడుతున్నారు, అలా చేస్తున్నారు. సో మనం కూడా బాగా పాటించాలి ఇది. సో ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి రోడ్ కి ఒక డస్ట్బిన్ పెట్టడం వల్ల అప్పుడు ఒక్కరిలో ఉన్న అవేర్నెస్ రాదా? కనీసం అది పిక్ చేసి డస్ట్బిన్ లో పడేయాలని. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ ఒక డస్ట్బిన్స్ ని అరేంజ్ చేయాలని వాళ్ళకు ఒక థాట్ రావాలి. అప్పుడే ఇది కనీసం కొంతమందిలో అన్న ఇంప్లిమెంట్ అవుతుంది. వాట్ డు యు సే? ఎస్, యు ఆర్ రైట్. మొన్న నేను రోడ్ మీద వెళ్తుంటే ఒక అతను ప్లాస్టిక్ కవర్స్ అన్ని రోడ్ మీద పడేస్తున్నారు. ఇదేనా మన డెవలప్మెంట్? ఇంకా దీన్ని మనం స్టాప్ చేయలేమా? మనం డెవలప్ అవ్వలేమా? దీన్ని బట్టి చూస్తుంటే మన ఒంగోలే కాదు, మన ఈ ఇండియా కూడా డెవలప్మెంట్ కి ఎంత దూరంలో ఉందో మనం తెలుసుకోగలం. మనం ఫస్ట్ ఈ ఒంగోలులోనే స్టార్ట్ చేసి, అంటే ప్రకాశం జిల్లాలోనే మనం స్టార్ట్ చేసి, సో ఇది మనం కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. సో we should follow this as we are discussing about it. We should develop it. One more minute. So let us be united and join our hands to eradicate this problem. We should be united. So let us join our hands. జై హింద్. Thank you for allotting this